హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్. ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ అయిన బిసిబిల్లాబాత్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. బయట హోటల్స్లో తినే టేస్టీ అయిన బిసిబిల్లాబాత్ ఇప్పుడు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రెసిపీని ఇంట్లో ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ముందుగా మనం కుక్కర్ తీసుకొని అందులోకి ఈ కప్పుతో ఒక హాఫ్ కప్పు రైస్ వేసుకుంటున్నాను. అదే కప్తోనే ఒక హాఫ్ కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్లో తీసుకుంటే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని 2-3 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక క్యారెట్ని తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఒక ఆలూని ఇలాగే పైన తొక్కు తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత 7-8 బీన్స్ తీసుకొని ఇలాగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా ఆనియన్ తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటోని కూడా కొద్దిగా తీసుకొని ఇలాగ కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల దాకా బిసిబిల్లాబాత్ పౌడర్ వేసుకుంటున్నాను. తరువాత నేను ఇక్కడ ఒక 15 మినిట్స్ ముందే ఒక స్మాల్ సైజ్ నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఇలా జ్యూస్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని 2 చీలికలుగా చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ కారాన్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా బఠానీని వేసుకుంటున్నానండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక కప్పుకి నేను 4 యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొనేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలాగే ఒక 5 మినిట్స్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని అందులో గిన్నె పెట్టుకొని ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా బాగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపుని ఈ బిసిబిల్లాబాత్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇది కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఇలానే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా కుక్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీని. అంతేనండి, మనకి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, బయట హోటల్స్లో దొరికేది మనం ఇంట్లో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీగా టేస్టీగా కావాలనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.